నమస్కారం. మొన్న నెల్లూరుకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలో ఏదైతే ముస్లిం మైనార్టీల 4% రిజర్వేషన్ని రద్దు చేస్తామని నరేంద్ర మోడీ గారు మరియు అమిత్ షా గారు పలుమార్లు బహిరంగ సభలో మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. మరి అదే ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చినప్పుడు మొన్న భారీ బహిరంగ సభ నెల్లూరులో 4% రిజర్వేషను ముస్లింలకు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారో అది కొనసాగిస్తాం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది రద్దు చేసే ప్రసక్తి లేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్ఆర్సీసీఏని కూడా ఈ రాష్ట్రంలో అమలు కాకుండా చూస్తామని చెప్పడం కూడా జరిగింది. మరియు అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ని కూడా ఆ బిల్లును కూడా వ్యతిరేకిస్తాం. భవిష్యత్తులో బీజేపీ పార్టీ ఏదైనా ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ బిల్లుని ప్రవేశపెట్టినా కూడా దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పడం జరిగింది. మనం ప్రజల్ని చెప్తున్నాం, ఎన్నికల సమయం ఎవరైతే ముస్లింలని ఊచకోత కోశారో, ముస్లింల యొక్క బిడ్డల భవిష్యత్తును నాశనం చేసేదానికి రాజకీయాలు చేశారో, మానభంగాలు చేశారో అలాంటి పార్టీ బీజేపీ పార్టీ. మరియు బహిరంగంగా ముస్లింలని దేశం నుంచి తరిమి కొడతామని ఈరోజు బీజేపీ పార్టీ నాయకులు చెప్తూ ఉంటే ఆ పార్టీని తొత్తుగా మరియు ఆ పార్టీని మొత్తం అలయన్స్గా మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏర్పడి మరియు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా ముస్లిం మైనార్టీల్ని కాపాడుతామని చెప్పడం మరి ఇది అసలు వినేటట్టు లేదు. మరి మేము తెలియజేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు నెల్లూరులో ఎన్నో సభలు పెట్టి చెప్పారు, ముస్లింల మీద ఈగ వాళ్ళనియో ముస్లింలు మేము అండగా ఉంటామని చెప్తున్నారు. మీరు ఏదైతే అలయన్స్ మీరు కూటమిగా ఏర్పడారో ఆ బీజేపీ పార్టీ అనేక సందర్భంలో ముస్లింలని మేము దేశం నుంచి తరిమి కొడతాం, వారిని రిజర్వేషన్ని రద్దు చేస్తాం, వారిని హక్కులు కాలు రాస్తామని చెప్పడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు మన షాదీ మందిల్కి విచ్చేసి నెల్లూరులో ఏం చెప్పారు? 4% రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉంది, లాయర్లను పెట్టి మేము కేసును మేము పోరాడతామని చెప్పారు. అంతకన్నా మనం ఏం చేయలేమని చెప్పడం జరిగింది. ఆ వీడియోలు కూడా వచ్చాయి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీల పక్షాన నిలబడి ముస్లింని అన్ని విధాలుగా మనం ఆదుకుంటామని చెప్పిన తర్వాత ముస్లింలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముస్లింల పెద్దలందరూ ఈరోజు వైసీపీ పార్టీ తరఫున నిలబడి ఆ యొక్క వైసీపీ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా కొందరు ముస్లింలని ఉసగొల్పి ప్రలోభాలు పట్టి వాళ్ళని ఇంకో దారిలో తీసుకుపోవడం జరుగుతుంది. ఎంపీ ఓటు కాంగ్రెస్కి వేయమని ఈరోజు ఎన్నో పుకార్లు జరుగుతున్నాయి, దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 6 సీట్లు తెలుగుదేశం పార్టీ, 6 ఎంపీ సీట్లు బీజేపీ పార్టీకి అలయన్స్గా ఇవ్వడం జరిగింది. మరియు ముస్లింలు ఏకంగా ఎంపీ ఓట్ కాంగ్రెస్కి వేస్తే ఆ యొక్క నియోజకవర్గాల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి ఓడి బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కావున ముస్లిం మైనార్టీని మేము తెలియజేస్తున్నాం, కోరుకుంటున్నాం, దయచేసి మా ఎంపీ ఓట్లు ముస్లింలందరూ కలిసి వైసీపీ పార్టీ అభ్యర్థికే వేయాలి, వైసీపీ పార్టీ అభ్యర్థికి వేయాలి. మేము ఇతరుల ప్రలోభాల్లో వచ్చి మేము తప్పుదారిన పడి మేము కానీ ఎంపీ ఓట్లు కాంగ్రెస్కి వేస్తే అది బీజేపీకే పోద్ది. కావున దయచేసి కర్ణాటక యొక్క రాజకీయం, తెలంగాణలో ఉండే రాజకీయం, తమిళనాడులో ఉండే రాజకీయం వేరే, మా రాష్ట్రంలో ఉండే రాజకీయం వేరే. అందుకని ఈరోజు ఎవరు ముస్లింల యొక్క మంచి కోరుకునేది ఎవరు కోరుతున్నారు, ముస్లింల బిడ్డల భవిష్యత్తు కోసం ఎవరు తాపత్రయపడుతున్నారు మీకు అందరికీ తెలుసు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అందుకని దయచేసి ముస్లిం ప్రజలారా
ముస్లిం సోదరిమణులారా, మీరందరూ ఎవరు మాటలు వినబాకండి. కొందరు పెద్దలు వచ్చేసి పెద్దలుగా డ్రామా చేసి నేను మత పెద్ద, నేను ఫలా పెద్ద, నేను ముస్లింల యొక్క మంచి కోరుకునేవాడని చెప్పి వాళ్ళు తప్పిదారి పట్టిస్తున్నారు. వారు ఎంపీకి కాంగ్రెస్కి ఓటు వేయమంటున్నారు. దయచేసి వారి మాటలకి లోబడబాకండి, వారి మాటలు లొంగబాకండి. మీరందరూ కలిసి ఎమ్మెల్యే అవుట్ అయినా ఎంపీ ఓటైనా వైఎస్ఆర్ పార్టీకి వేయాలని నేను విరమించుకుంటున్నాను.